హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। దివ్యాంగుల ఇండియా క్రికెట్ జట్టు ఇటీవల నేపాల్లో క్రికెట్ పోటీలో విజయం సాధించింది। ఈ జట్టులో గూడూరు పట్టణానికి చెందిన అన్వేష్ పురుషోత్తం జట్టు విజయానికి కృషి చేశాడు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పురుషోత్తంను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు। నా పేరు అన్వేష్ పురుషోత్తం, నాది గూడూరు అండి। ఈ విధంగా నేను అలాగే బీడీసీఏ కింద క్రికెట్ అసోసియేషన్లో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను ఆల్రెడీ బంగ్లాదేశ్ ఆడుతున్నాను। రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా నేపాల్కి వెళ్ళి నేపాల్ ఇండియాకి జరిగిన మ్యాచ్లో మనం ఇండియా విజయం సాధించింది। పురుషోత్తం చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి। గతంలో అనేక పర్యాయాలు ఈ యొక్క క్రికెట్లో ఎన్నో మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యి అతనికి పోవడం జరిగింది। తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కుల క్రికెట్ని వదలకుండా మొత్తం గతంలో బంగ్లాదేశ్పై కూడా ఆడించినాడు। ఇటీవల మొన్న జరిగినటువంటి నేపాల్లో జరిగినటువంటి టోర్నమెంట్లో ఇండియా తరఫున ఆడినటువంటి వ్యక్తి మా పురుషోత్తం। అక్కడ కూడా విజయ దుందుబి మోగించి ఇండియాని గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి పురుషోత్తం గూడూరు నియోజకవర్గానికి ఒక మంచి పేరు। అంటే గూడూరు వ్యక్తి కూడా ఇండియా గెలిపించిన దాంట్లో ఉన్నాడనేటువంటి మంచి మాట ఒకటి అందరూ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా పురుషోత్తంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మా పురుషోత్తంకి ఏదైనా నా వల్ల ఏదైనా సహాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను। గూడూరు పట్టణ సమీపంలోని పురుటిపాలెం జాతీయ రహదారి వద్ద కారు బోల్తా కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి। డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు। రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। హైదరాబాద్ లో ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మణికంఠ, అనుష, ఛాయాశ్రీ, మహేష్ అధికారులు తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తుండగా గూడూరు సమీపంలోని పురిటిపాలెం జాతీయ రహదారి వద్ద డివైడర్ను ఢీకొని కారు బోల్తా కొట్టింది। కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి। హుటాహుటిన హైవే అంబులెన్స్ ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు। ఇద్దరికి కాలు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు। రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। గూడూరు పట్టణంలో 8 పరీక్ష కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి। 1405 మంది పరీక్ష రాయనున్నారు। విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు। తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాల వద్దకు తీసుకువచ్చి మనోధైర్యాన్ని తెలియజేశారు। పోలీసులు 144 సెక్షన్ సెంటర్ల వద్ద అమలు చేస్తున్నారు।
వచ్చామని మాత్రం అనుకోండి తీద్దామని అడిగితే దొత్తులేండి సార్ మీరు ఎందుకు తీయడం అనుకున్నాడు. स्कूल कर बोला రెండు పరీక్షా కేంద్రాల్లో 10 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆయా పాఠశాల విద్యార్థులకు అధ్యాపకుల ఆశీర్వాదాలు సూచనలు. సైదాపురం మండలంలో సైదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 154, కలిచేడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 114 విద్యార్థులకు 10 పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల్లో టెన్షన్ పోవటానికి పలు పాఠశాల అధ్యాపకులు పలు సూచనలు చేశారు. 9:30 పరీక్ష మొదలవుతుండగా 9 గంటలకు పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్లేలా ముందుగా రావాలని సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆశీర్వదించారు. లోపల చక్కగా ఉండండి, ప్రవర్తన బాగుండేటట్టు చూడండి. పిచ్చి పిచ్చి వేసాలు వేయద్దు. ఓపిక్గా అక్షరాలు ఈజీగా రాయండి. ఇది దగ్గరగా ఫాస్ట్గా చేయండి. రాసేటువంటి అక్షరం మీద మైండ్ పెట్టండి, చక్కగా అవుతుంది అక్షరం. ఒకటి క్వశ్చన్ నెంబర్స్ వేసుకొని ఏమేమి 7వ క్లాస్ 6వ క్లాస్ గందరగోళం చేసి వాళ్ళు తిప్పుకొని ఇబ్బంది పడకుండా క్వశ్చన్ నెంబర్స్ నీట్గా వేసుకొని ఒక ఆర్డర్లో బిట్ పేపర్ కూడా ఆర్డర్లో వేసుకోండి. ఆర్డర్లో వేసుకొని మీకు గుర్తు వచ్చినప్పుడే రాస్తూ ఉండండి. అంతేగాని ఒకటి గుర్తు వస్తుంది అది రాసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ అటు కాకుండా జిగ్జాగ్గా రాస్తే మార్కులు వెతుక్కొని వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా బాగా జాగ్రత్తగా రాయండి. లాస్ట్ మినిట్ దాకా ఉండి లాంగ్ వెల్ అయిపోయినాకే పేపర్లు ఇవ్వండి. ఈ మధ్యలో ఏమన్నా గుర్తు వస్తుంటాయి ఒక్కొక్కసారి, వచ్చినప్పుడు రాసుకుంటూ ఉండండి. అంతేగాని మొట్టమొదటి వచ్చేసి పేపర్ నీట్గా చదవండి 10 నిమిషాలు. తర్వాత అయితే మీకు బాగా వస్తే అవి టెస్ట్ చేయండి. తర్వాత ఏంటి నిదానంగా 1 by 1 రాసుకుంటూ ఉండండి. ఓకే, వచ్చిన తర్వాత సంతోషంగా బాగా నీట్గా చదువుకోండి. అదే పడవద్దు, నీట్గా జాగ్రత్తగా రాయండి. అది విషయం. రోజు అరగంట ముందు రండి, టెన్షన్ పడవద్దు. తర్వాత వచ్చేసి ఇంట్లో ఫుడ్డే తినండి.
నైట్ కూడా చక్కగా పడుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటైనా కూడా నైట్ తక్కువ పడుకుంటే ఎగ్జామ్స్ రాయడం కష్టం అవుతుంది. ఓకేనా? ఎగ్జామ్ అయితే మొదటి గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధిలో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.